గట్టిగా. దేవునికి భయపడేవాడు దేవుడికి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వాలన్నా నేను రెడీ. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా నమ్మకం అదేనండి. నేను ఎప్పుడూ మా అమ్మ కడుపులో ఉండగానే చచ్చిపోవాల్సింది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు అక్కడే చనిపోవాల్సింది. నేను చనిపోయాను కూడా. ప్రభు బ్రతికించాడు. అంటే నేను భూమి మీదకి వచ్చానంటే అది ఉచితమైన దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. గర్భంలోనే చనిపోయి ఉంటే అసలు అబ్రహాం అనేవాడు వాడు ప్రస్తావనే లేదు. నాకు ఒక పునర్జన్మంలాగా, ఒక పునరుద్ధాన బనంలాగా నేను తల్లి గర్భం నుండి ప్రపంచానికి వచ్చాను. ఆ తర్వాత నా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మరి ఏదో బలహీనత కావచ్చు, ఆలోచనలు కావచ్చు, నన్ను మరణం వైపు తీసుకెళ్ళింది. సూసైడ్ చేసుకోవాలని చాలాసార్లు నేను చావు దాకా వెళ్ళాను. చావు అంచు దాకా వెళ్ళాను. 1-2 కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇవన్నీ దేవుడు నాకు మరొకసారి ఇచ్చిన పునర్జన్మం ఇవంతా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం అంతా కూడా నా దేవుడు నాకు ఇచ్చిన భిక్ష అని నేను భావిస్తాను. ప్రభు నాకు ఒక భిక్ష ఇస్తే దాంట్లో నేను బతుకుతున్నాను అంతే. ఎప్పుడో పోవాల్సింది. నేను జీవిస్తున్న ఈ ఆయుష్కాలం అంతా దేవుడు నాకు ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సేవలో ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆశ లేదండి. చావైనా రేవైనా నా ప్రభువే. నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైనా లాభమే. ప్రైజ్ ది లార్డ్. తల్లి గర్భంలో చనిపోతే ఎందుకు చనిపోయానో తెలియలా. సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటే ఏంటంటే ఆ చావుకి విలువ లేదు. తల్లి గర్భంలో చనిపోయింటే ఆ మరణానికి విలువ లేదు. సూసైడ్ చేసుకొని